హలో అందరికీ, నాకెందుకో ఈరోజు పులిహోర తినాలనిపించింది. అది కూడా గుళ్ళో పెట్టే పులిహోర అంటే నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సింపుల్ స్టైల్లో అయితే పులిహోర ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా కొద్దిగా జీలకర్ర, మెంతులు, మిరియాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నువ్వులు కూడా వేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె తీసుకొని జీలకర్ర, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొద్దిగా కళ్యామాకు అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అలాగే పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంగువ వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంగువ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు అయితే నానబెడతాం కదా, చింతపండు రసాన్ని అయితే పోపులో యాడ్ చేసుకొని మంచిగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు అన్నం మనం ముందుగానే చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత మనం ముందుగా పొడి చేసుకున్న పొడిని అయితే వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం పులిహోర పోపు అయితే వేసి మంచిగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.